భావనారాయణ స్వామి గురించి కూడా మేము గతంలో చెప్పాం. భావనారాయణ స్వామి గుడిలో వెళ్ళినప్పుడు చాలా కంప్లైంట్స్ వచ్చాయి. అక్కడ భక్తుల ద్వారా వచ్చే ఆదాయం 200 రూపాయలు కూడా లేదు. భావనారాయణ స్వామి గుడికి వచ్చే వాళ్ళు కూడా లేదు. మరి ఎవరైతే దానికి బాధ్యులైన వ్యక్తులు ఉన్నారో దాని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదే విధంగా కుంభాభిషేకం అని చెప్పి ఆర్భాటంగా చేశారో ఆ కుంభాభిషేకానికి అనుమతి లేదు. అనుమతి లేని కుంభాభిషేకానికి ఆ రోజు చెప్పాం చేయకూడని టైంలో చేస్తున్నారు. ఆ చేయకూడని టైంలో చేసి లక్షలాది రూపాయలు వసూలు చేసి ఎవరు వసూలు చేశారు, ఎందుకు చేశారు, దానికి బాధ్యులు ఎవరు అనేది కూడా లేరు. దాని మీద కూడా డీటెయిల్ ఎంక్వైరీ చేయాలని చెప్పి అధికారులను కోరడం జరిగింది. ఎవరైతే ప్రభుత్వ అనుమతి లేకుండా ప్రభుత్వం నుంచి అనుమతి పొందకుండా అక్రమ వసూళ్లకు పాల్పడ్డారో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ మధ్యన ఆంజనేయ స్వామి గుడికి కూడా రివ్యూ చేశాం. దానిలో ఎంత ఆశ్చర్యం ఏంటంటే మరి 2022లో ధ్వజస్తంభం, ఇవాళ 2025 ధ్వజస్తంభం ఉందా అంటే లేదు, పడిపోయింది. అధికారం ఉంది, వాళ్ళ నాయకులే ఇచ్చారు. ఇవాళ మళ్ళీ 2025 వచ్చాడు, మళ్ళీ కొత్త ధ్వజస్తంభం పెట్టాలి. ఏంటంటే దానికి సంబంధించిన 200 కిలోల ఇత్తడి ఏదైతే ఉందో అవి అనధికారికంగా ఎవరికో ఇచ్చేశారు. ఈవోను ఆ రోజున్న పెద్దలు కలిసి దానికి ఒక లెక్క ఉందా అంటే లెక్క లేదు. ఎలా ఇచ్చారంటే సమాధానం లేదు. దాని మీద కూడా విచారణ కోరాం. ఖచ్చితంగా దాని మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంటే గుడులను కూడా దోపిడీల కింద మార్చేశారు. గుడుల పేరు మీద గుడులను అడ్డం పెట్టుకుని దోపిడీలకు పాల్పడ్డారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వాటిని ప్రక్షాళన చేయడం జరుగుతుంది అనేది కూడా తెలియజేస్తా ఉన్నాం.